మేల్ ఇన్ఫర్టిలిటీ పెరుగుతోందా? అసలు కపుల్స్‌లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ పెరుగుతుందా? అంటే ఎక్కువే అని చెప్పాలి. ఎందుకు అని అన్నప్పుడు మనకు కొద్దిగా బేసిక్‌గా అవగాహన అన్నది ఉంటే వాటి నుంచి మనము ఈజీగా దీన్ని అధిగమించొచ్చు. నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్. డాక్టర్ కేర్ హోమియోపతి, కూకట్పల్లి సీనియర్ డాక్టర్‌గా ఉంటున్నాను. ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కపుల్‌కి ఒక అండర్‌స్టాండింగ్ అన్నది ఉండాలి. వాళ్ళ బాండింగ్ బట్టే వాళ్ళకి హెల్తీ బేబీ అన్నది కూడా మనకుంటుంది. సో, ప్రైమరీగా వీళ్ళ అండర్‌స్టాండింగ్ అన్నది లోపం ఉంటే ఏమంటారు, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల బాండింగ్ దెబ్బతింటుంది. కాబట్టి కంపల్సరీగా మెంటల్ హెల్త్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ బిట్వీన్ బోత్ ది కపుల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు, ఏ హెల్తీ పార్ట్నర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ బాండింగ్ పెరుగుతుంది. కాబట్టి సెక్షువల్ లైఫ్ బాగుంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. సో, దీంట్లో చాలామంది కొత్తగా పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఎన్నో అనుమానాలు లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ ఇద్దరు అండర్స్టాండ్ చేసుకోవటం, వాళ్ళ భయాల్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవటం వల్ల భయం అన్నది పోతే, డౌట్ అన్నది పోతే యూజువల్గా పర్ఫార్మెన్స్లో కంపల్సరీగా మగవాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. లేదా ఒత్తిడికి గురైనప్పుడు హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్, అడ్రినలిన్ మీకు ఎక్కువ రిలీజ్ అయినప్పుడు, మీ యొక్క ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అది మేల్ హార్మోన్స్ మీద, మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ మీద ఇబ్బంది అది పెరుగుతూ ఉంటుంది. సో, క్లారిటీ, అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏ భయం అన్నది పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రశాంతంగా ఏదైనా డిసైడ్ చేసుకోగలుగుతారు. సెక్షువల్ లైఫ్ బాగుంటుంది. వాళ్ళ గోల్స్ని కూడా అచీవ్ అవ్వగలుగుతూ ఉంటారు. దీంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ ఇద్దరూ పాటించుకోవాలి. బాండింగ్తో పాటు కలిసి ఎక్సర్సైజెస్ అయ్యి చేయటం, లాంగ్ వాక్స్కి వెళ్ళటం, నచ్చిన హ్యాబిట్స్ని, హాబీస్ని ఇంప్రూవ్ చేసుకోవటం, బరువు అది పెరుక్కోకుండా చూసుకోవటం, ఆహారం అది తీసుకుంటున్నప్పుడు క్వాలిటీ ఫుడ్ అది తీసుకోవటం, పౌష్టికాహారం అది తీసుకోవటం, బ్యాడ్ హ్యాబిట్స్ అయ్యి ఉంటే ఈచ్ పార్ట్నర్ సపోర్ట్ చేసుకుంటూ దాని నుంచి ఎలా బయటపడాలి అని డాక్టర్ తోటి సంప్రదిస్తూ, మీ యొక్క పార్ట్నర్ సపోర్ట్ తోటి ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ తగ్గించుకుంటూ, అధిక బరువు కూడా ఇద్దరికి మంచిది కాదు కాబట్టి అధిక బరువు తగ్గటంలో కూడా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్సర్సైజింగ్ కానీ, తినే ఆహార పద్ధతిలో కానీ, నిద్రలో కానీ, ఒత్తిడిలో కానీ వాళ్ళకి అండర్స్టాండింగు, సపోర్టు అది ఉంది అని అంటే ఈజీగా రెడ్యూస్ అవుతారు. ఈ యొక్క కారణాల వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే కలుస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేకుండా ఉంటుందో, హ్యాపీగా పర్ఫార్మ్ చేయగలుగుతారో, అంగం ముందే పడిపోకుండా ఉంటుందో, వీళ్ళకి అప్పుడు ఏ కారణాల వల్ల మళ్ళీ ఇబ్బంది ఉన్నది అన్నది కూడా మనం చూస్తూ ఉండాలి. మగవాళ్ళల్లో అయితే వృషణాల్లో అది ప్రాబ్లం అది ఉన్నప్పుడు లైక్ హైడ్రోసిల్ కానీ, వెరికోసిల్ కానీ, అంటే వృషణాల చుట్టూ నీరు పట్టడం కానీ, లేదా రక్తనాళాలు ఏదైతే వృషణాలకి సప్లై అవుతూ ఉంటాయో అవి బ్లాక్ అయినప్పుడు, కొన్ని ఫాల్టీ లైఫ్ స్టైల్స్ ద్వారా ఆ ఇబ్బంది పడినప్పుడు, వృషణాల్లో టెంపరేచర్ పడిపోయినప్పుడు వీర్య కణాలు చనిపోతాయి, ఇబ్బంది అది పెరుగుతూ ఉంటుంది. సో, నేను చెప్పినట్టు ఈ ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై చేసుకోవటం, ఆ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవటం, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి తీసుకురావటం, రెగ్యులర్గా మెడికేషన్స్ అయ్యి తీసుకోవటం వల్ల మీకు డాక్టర్ కేర్ హోమియోపతిలో పర్సనలైజ్డ్ స్క్రీనింగ్ ద్వారా మీకున్న సమస్యకి డాక్టర్ గారు కౌన్సిలింగ్ అది ఇస్తూ, ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలో చెప్తూ, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకున్న సమస్యలు తీరుస్తూ అద్భుత ఫలితాలు అయ్యి ఇస్తున్నారు. సో, స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. నమస్తే.